హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడిటెడ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్స్ కూడా చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో పాజిటివ్ కామెంట్స్ అయితే చేయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది కూడా. సో వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ అయితే చేసేసేయండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ లేవగానే అంట్లయితే సదిరేసాను అనమాట. సో వంటగదిలో రాగానే మసిగా అనిపించింది అనమాట. ఇంకా ఫస్ట్ అంట్లు తోమేసాను అనమాట నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందన్నమాట దేనికోసము అనేసి. ఒక యూట్యూబర్, ఒక భక్తి యూట్యూబర్ నన్ను చీట్ చేశారనమాట. అది చీట్ అంటారో ఏమంటారో మనకు తెలియదు. సో ఇంకోటి ఏంటంటే ఒక తెలిసిన వాళ్ళ ద్వారా నాకు ఆ భక్తి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాకు తెలుసు అనమాట. అలా వాళ్ళు ఏంటంటే జస్ట్ నార్మల్గా వీడియోస్ చేస్తూ ఉంటారు, కానీ మానిటైజేషన్ ఇలా యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని మాత్రం వాళ్ళకి తెలియదు. సో నేను ఆ మానిటైజేషన్ నేను చేసి పెడతాను, నాకు కొంత అమౌంట్ ఇవ్వండి అని కూడా నేను చెప్పాను. దానికి ఓకే అన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళ తర్వాత ఏమన్నారంటే ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాతే మేము ఇస్తాము అని చెప్పారు. సో ఎవరైనా క్యాజువల్గా ఏమనుకుంటారంటే, సరే పేమెంట్ రాకముందు మనం పేమెంట్ అడగడం తప్పు కాబట్టి ఏదైనా వర్క్ చేసిన తర్వాత కదా మనం పేమెంట్ అడుగుతాం. కాబట్టి వర్క్ చేసిన తర్వాత పేమెంట్ వచ్చిన తర్వాత 4 months అండి, 4 months ఆ వర్క్ ఇన్ ప్రాసెస్ అండి. మానిటైజేషన్ కానీ పిన్ రావడం కానీ అవన్నీ చేశాను అనమాట. చేసిన తర్వాత 4 months తర్వాత పిన్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి $100 కూడా అయిపోయినాయి. చక్కగా పేమెంట్ అయితే వాళ్ళు అందేసుకున్నారు. అందుకున్న తర్వాత పేమెంట్ ఇవ్వమంటే ఇస్తానని అన్నట్టే మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా నాకైతే నా చేతికి పేమెంట్ అయితే రాలేదు. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా పేమెంట్ వస్తే మాత్రం మీకైతే షేర్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఫస్ట్ పేమెంట్ అందుకున్న 2 monthsకే రెండో పేమెంట్ అయితే వచ్చేసింది వాళ్ళకి. అంటే అందుకుంటున్నారు ఇంకా. సో అంటే $100కి దగ్గరలో ఉన్నారనమాట. రెండో పేమెంట్ కూడా అందుకుంటున్నారు. ఇదంతా ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, ఎవరు ఇలా చేయకండి అని తెలిసిద్దని మాత్రమే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏమీ లేదనమాట. సో ఇంకా మనీ వస్తే మాత్రం మీకైతే షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ కర్రీ వచ్చేసి మాది వంకాయ పచ్చడి అనమాట. వంకాయ పచ్చడి అయితే చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను. వంకాయలు అయితే శుభ్రంగా పురుగులు ఉంటాయండి. చక్కగా మనం కల్లుప్పును పసుపు వేసేసుకొని కడిగేసుకోవాలన్నమాట, వాష్ చేసేసుకోవాలి. ఇంకా ఒక పక్కనైతే టీ పెట్టేశాను. ఇంకా ఒక పక్కనైతే పాపకు కూడా పాలైతే కలిపేసాను అనమాట. ఇంకా పచ్చడికి మొత్తం అంతా రెడీ చేసేస్తున్నాను అనమాట, వేపేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే రోట్లో అయితే రుబ్బాలనిపిస్తుంది నాకు. అంటే ఏంటంటే మిక్సీ చెప్పాను కదా, మేము ఆల్రెడీ వస్తుంది బుక్ చేసామని చెప్పి, అది ఇంకా రాలేదు, ఇవాళే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా మిక్సీ ఉంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది, ఎవరి ఇంట్లోనైనా అంతే. ఇంకా రోట్లో రుబ్బాలని అనిపించదు. కానీ మిక్సీ లేకపోవడంలో ఇంకా పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి రోట్లో రుబ్బాను కాబట్టి చాలా టేస్టీగా వచ్చిందండి. సూపర్గా ఉంది పచ్చడి మాత్రం. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఉప్మా చేసేస్తున్నాను అనమాట. ఉప్మా వచ్చేసి కొంచెం ఎక్కువే చేశాను అనమాట. ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా రోట్లో రుబ్బేసుకున్న తర్వాత చక్కగా వాష్ చేసేసుకుంటానండి. ఫస్ట్ ఏంటంటే అదంతా మళ్ళీ ఎండిపోయిన తర్వాత అది కష్టం అనమాట రావడం, రోల్ అంతా వెంటనే వాష్ చేసేసుకోవాలి. సో ఇంకా వంట చేసిన తర్వాత కొన్ని అంట్లు అయితే అయినాయి, అది వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకెక్కడైతే మా హస్బెండ్కి బాక్స్ అయితే కట్టేశాను అనమాట. ఇదిగోండి ఇక్కడైతే పాపనైతే రెడీ చేస్తాను. మోడల్ రెడీలు అడిగింది అనమాట. ఎదర కొంచెం అల్లి మోడల్గా వేసాను అనమాట. సో బాగా రెడీ అయింది. సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సీ అయితే వచ్చిందనమాట ఆన్లైన్లో. చాలా ఫాస్ట్గానే వచ్చేసింది. ఇవాళ 11కి 12కి వస్తుంది అనుకున్నాం, కానీ
10 కల్లా వచ్చేసింది అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. సో మిక్సీ అయితే వచ్చేసింది. ఇంకా నేను వర్క్ చేసి ఫ్రెష్ అప్ అయిపోదాము అన్నట్టు ఉంటే ఈలోపు మిక్సీ వచ్చేసింది. సర్లే వచ్చేసింది కదా అని వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో మిక్సీ వచ్చేసి చూడండి కింద పెడతా కొంచెం. మిక్సీ వచ్చేసి ఈ కలర్ అనమాట. సో ఇది కూడా చాలా గుడ్గా ఉంది కదా, చాలా బాగుంది చూడడానికి, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఆన్ చేసేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అన్నట్టు. సో ఇదనమాట. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి ఇవి వచ్చేసి జార్స్ అనమాట. జార్స్ ఇది పెద్ద జార్ అనమాట అన్నిటికన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ జార్ అనమాట. ఇది సెకండ్ జార్ టైప్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ జార్ అనమాట. బుడ్డది చిన్నది అలా వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకోవడానికి కొంచెం ఏదైనా చేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే జ్యూసెస్ అవి ఉంటాయి కదా, అదైతే తీసుకోవద్దు అనమాట. అది వచ్చేసి జ్యూస్ దొస్తే మాత్రం ప్రైస్ వచ్చేసి 2000 ప్రైస్ పడుతుంది. 2000 ఎక్కువ పడుతుంది అనమాట. ఒకవేళ జ్యూస్ది కాకుండా ఉండాలి అంటే కనుక ఇలా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మాకు 1100లో వచ్చిందనమాట. సో మీరు చెప్పండి 1100కి ఇది ప్రైస్ అనేది వర్తబుల్ కాదా అనేసి. సో అండి ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.